బెజవాడకు చెందిన ఓ సంచలన ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రాబోతోంది. సినిమాకు రణరంగం అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎంఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై మంచాల సాయి సుధాకర్ నాయుడు నిర్మాణ సారథ్యంలో రణరంగం తెరకెక్కనుంది. విజయవాడలో త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు విదేశాల్లో షూటింగ్ జరపనున్నారు. అత్యధిక ప్రజల కోరిక మేరకు ఆ నాయకుడి కథను తెరకెక్కిస్తున్నామని చిత్ర నిర్మాత మంచాల సాయి సుధాకర్ నాయుడు ప్రకటించారు. నిర్మించే మొట్టమొదటి చిత్రం పేరుని రణరంగంగా ప్రజల సూచనల మేరకు, పెద్దల సూచనల మేరకు, సినీ మేధావుల సూచనల మేరకు ప్రకటించడం జరిగింది. ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన, బెజవాడకు చెందిన లీడర్స్ రియల్ స్టోరీ. ఇది గత 2 నెలలుగా ఆయన అభిమానులతో చర్చించి వారిచ్చిన సూచనల మేరకు కథ తయారవుతుంది. అందుకనే దీనికి కథ ఎవరంటే ఎంఎస్ఆర్ టీం అని పెట్టాం. ఈ టీం అంతా కూడా సామాన్య ప్రజలందరూ కూడా కథను అందించారు. ఇది వారే సినిమా టీం ఉన్నారు, వారే కథను అందించారు. పూర్తి వివరాలు విజయవాడలో వేలాది మంది ప్రజల మధ్యన మేము ప్రకటించబోతున్నాం. అందరూ కూడా దీన్ని, ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి సినిమాగా భావించి ఈ రణరంగం అనే సినిమాకి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని, ఇది మీ అందరి కోరిక మేరకు తీస్తున్నానని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ నాయుడు గారు నాకు రీసెంట్ గా పరిచయం అయినారు. ఒక 3 months కూడా కాలేదు. ఈ 3 నెలల్లోనే మా మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్, ఒక ఇద్దరికి మంచి ట్యూన్, ఇద్దరు అభిప్రాయాలు ఒకటి కావటం ఇలాంటివి జరిగాయి. ఆయన దీని గురించి చెప్పినప్పుడు కూడా ఇలా అనుకుంటున్నాం. నిజంగా వాస్తవంగా ఏం జరిగింది విజయవాడలో అనేది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని అందరం కూర్చొని సమిష్టిగా ఇది అని కొంతమంది అనుభవాలు తీసుకొని వాటి ద్వారా ఈ కథని ఎంఎస్ఆర్ యూనిట్ తయారు చేయటం జరుగుతుంది. రణరంగం ఒక ప్రజానాయకుడి చిత్రాన్ని ఒక ప్రజానాయకుడి చేత ప్రజల కోరిక మేరకు నిర్మించబడుతున్న చిత్రం రణరంగం. ప్రజలు మీరు వెయిట్ చేయొద్దు, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసి తీరాలి అని చెప్పి ఆయన అభిమానులు, ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ కోరడం వల్ల ఆయన ఈ సినిమాను పూనుకొని దీన్ని ఒక పెద్ద యజ్ఞంలాగా చేయడానికి సంకల్పించారు. డెఫినెట్గా మేమందరం కూడా మాకు ఎంత అయితే సాధ్యమవుద్దో అంత సహాయ సహకారాలు మా పణంగా పెట్టి డెఫినెట్గా ఈ సినిమాని ఒక పెద్ద హిట్ చిత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎంఎస్ఆర్ గారు ప్రథమంగా సినిమా రంగంలో ఆయన రణరంగం ప్రారంభమైందని నేను భావిస్తున్నా. ఆయన ఇంతకాలం నుంచి సినిమాకు తీయకపోవడం గల కారణం ఏంటంటే, ఒక మంచి ప్రజలను చైతన్యం చేసేటువంటి, ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు వచ్చేటువంటి సినిమా కోసం ఆయన వెయిట్ చేశారు. వారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి ఇలాగే ప్రజాదరణ పొందే చిత్రాలు, ప్రజల్లో మార్పు తీసుకొచ్చే చిత్రాన్ని మరిన్ని తీసి మన ముందు నిలబడాలని చెప్పి ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు.